అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శిరీష, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు మనము జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్ గురించి తెలుసుకుందాము. జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ వ్యాధి అంటామన్నమాట. ఇది నార్మల్గా ప్రెగ్నెన్సీలో వస్తుంది, డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది అనమాట. దీంట్లో ఇది పేషెంట్కి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది అని మనం ఎట్లా చెప్తాము? కొన్ని పరీక్షలు చేసి షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉంటే పేషెంట్ని జీడిఎం అని డయాగ్నోస్ చేస్తాము. నార్మల్గా ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ప్లసెంటా ద్వారా వచ్చే హార్మోన్స్ వల్ల ఈ షుగర్ వాల్యూస్ అనేటివి పెరుగుతాయి. ఎందుకల్లా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కూడా ఈ ప్లాసెంటాలోంచి వచ్చే హార్మోన్స్ వల్ల ఆ ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదు. సో వాళ్ళలో షుగర్ వాల్యూస్ అనేటివి పెరుగుతాయి. ఇది మామూలుగా 24 to 28 వీక్స్ అంటే 6th to 7th మంత్ టైంలో ఎక్కువగా పేషెంట్స్లో డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్లో అంటే హై రిస్క్ ఉన్న పేషెంట్స్ అంటే లైక్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో ఏమన్నా జీడిఎం ఏమన్నా ఉన్నిందా, ఆర్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో బిగ్ బేబీస్ అంటే more than 4 kg బేబీస్ ఏమన్నా ఉన్నాయా, ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉన్నది, ఆర్ ఒబేసిటీ, పీసీఓ, ఇట్లాంటి వాళ్ళల్లో ప్రెగ్నెంట్ అవ్వగానే మనం కొన్ని పరీక్షలు చేస్తాం. లైక్ HbA1c, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఆర్ జీటీటీ అనే టెస్ట్ ద్వారా ఆ వాల్యూస్ ఒకవేళ హైగా ఉంటే వాళ్ళని జస్ట్ డయాబెటీస్ అని డయాగ్నోస్ చేస్తామన్నమాట. వీళ్ళకి మళ్ళీ ఇంకొకసారి మనము 24 వీక్స్ టైంలో జీటీటీ టెస్ట్ అని చేస్తాము. ఈ జీటీటీ టెస్ట్ హై రిస్క్ లేని వాళ్ళల్లో కూడా 24 వీక్స్ టైంలో చేయడం జరుగుతుంది. ఈ జీటీటీ టెస్ట్ ఎట్లా చేస్తాము అంటే పేషెంట్ని పరిగెడపడం అంటే ఫాస్టింగ్లో రమ్మంటాము. ఫాస్టింగ్లో ఒక షుగర్ టెస్ట్ చేసేసుకుని తర్వాత 75 grams గ్లూకోజ్ వాటర్ తాగమని చెప్తామన్నమాట. గ్లూకోజ్ వాటర్ తాగిన తర్వాత ఫస్ట్ అవర్ మళ్ళీ సెకండ్ అవర్ టెస్ట్ చేసుకొని వాల్యూస్ని బట్టి వాళ్ళకి షుగర్ ఉన్నది లేనిది మనం చెప్పడం జరుగుతుంది. సరే, ఒక పేషెంట్ వచ్చారు, షుగర్ ఉంది అని చెప్తాం. మనం ఎట్లా ట్రీట్ చేస్తాం వాళ్ళని? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకవేళ వాళ్ళకి షుగర్ ఉన్నది అని తెలిసిన తర్వాత వాళ్ళని MNT అంటే మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. దీంట్లో ఏంటంటే పేషెంట్ని డైట్ కంట్రోల్ చేసుకోమని కౌన్సిల్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 1 week to 10 days చేస్తాము. చేసిన తర్వాత పేషెంట్కి మళ్ళీ షుగర్ వాల్యూస్ చెక్ చేసుకోమని చెప్తాం, ఫాస్టింగ్ అండ్ తిన్న తర్వాత వాల్యూస్. ఈ మెడికల్ న్యూట్రిషనల్ థెరపీలో ఏం చేస్తాము అంటే పేషెంట్ని డైట్ ఎట్లా తీసుకోవాలో చెప్తాము. ఇట్స్ లైక్ 3 major meals and 3 minor meals or స్నాక్స్ తీసుకోవాలని చెప్తామన్నమాట. అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక స్నాక్, మళ్ళీ లంచ్, మళ్ళీ ఒక స్నాక్, అండ్ మళ్ళీ డిన్నర్, అండ్ మళ్ళీ 1 snack, అట్లా ఉంటుంది. వీళ్ళ డైట్లో కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ అనేది రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. షుగర్స్, హై స్వీట్ కంటెంట్ కానీ, జంక్ ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ ఎంత తక్కువగా వీలవుతే అంత తక్కువగా తీసుకోమని చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా అంటే పప్పు దినుసులు ఇట్లాంటివి బాగా ఎక్కువ తీసుకోమని చెప్తాము. ఈ MNT ద్వారా కూడా షుగర్స్ అనేవి కంట్రోల్ అవ్వకపోతే అట్లాంటి పేషెంట్స్కి మనము మెడికేషన్స్ అనేటివి స్టార్ట్ చేస్తామన్నమాట. ఇనీషియల్గా షుగర్ వాల్యూస్ మోర్ దాన్ నార్మల్ ఉంటే ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ట్యాబ్లెట్స్తో కూడా కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేటివి స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకు షుగర్స్ అనేది కంట్రోల్ చేయాలి? ఒకవేళ ప్రెగ్నెన్సీలో షుగర్స్ అనేది హైగా ఉంటే ఏమవుతుందంటే బేబీస్ ఎక్కువ వెయిట్ ఆర్ ఇనిషియల్ 3 monthsలో అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మ్యాక్రోసోమియా అంటే హై బాడీ వెయిట్ ఉన్న బేబీస్ పుట్టడం జరుగుతుంది. లేదంటే పాలీహైడ్రామియోస్ అంటే ఉమ్మనీరు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రీటర్మ్ డెలివరీస్, ఎర్లీ డెలివరీస్ అండ్ డెలివరీ అయిన తర్వాత బేబీకి డిస్ట్రెస్ రావడము, అడ్మిషన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో షుగర్స్ అనేటివి యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్ ఉండేలాగా కౌన్సిల్ ట్రీట్ చేయడం జరుగుతుంది పేషెంట్ని. సో ఎట్లా ప్రివెంట్ చేయగలము దీన్ని? ఒకవేళ ఒబీస్ ఉన్న పేషెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళని మనము ముందుగానే వెయిట్ గెయిన్ అనేది అరౌండ్ 7 to 8 kgs మాత్రమే ఉండేలాగా చెప్తామన్నమాట. పేషెంట్కి 7 to 8 kgs వెయిట్ గెయిన్ ఇన్ ఓవరాల్ ప్రెగ్నెన్సీ ఉండమని చెప్తాము. తర్వాత యాజ్ ద ఫ్రీక్వెంట్ స్కాన్స్ అనేటివి చేసుకుంటాం పేషెంట్స్కి. ఎందుకంటే బేబీకి బ్లడ్ సప్లై ఎట్లా ఉంటుంది, అంత బాగుందా లేదా, ఉమ్మనీరు అమౌంట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, అవన్నీ చూసుకుంటాము. ఒకవేళ మెడికేషన్స్ మీద ఉన్నారు పేషెంట్స్ అంటే వాళ్ళని మనము 38 weeks దాటిన తర్వాత డెలివరీ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇఫ్ మోర్ దెన్ 38 or 39 or 40 weeks వరకు వెళ్తే ఛాన్సెస్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మదర్కి కూడా షుగర్స్ అనేటివి హై అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో యాజ్ ప్రెగ్నెన్సీలో ఇవన్నీ చెక్ చేసుకుని అంతా క్లియర్ చేసుకొని 38 వీక్స్కి డెలివరీ చేస్తామన్నమాట. పేషెంట్ ఓన్లీ డైట్లో ఉన్నారు అంటే 40 వీక్స్ వరకు వెయిట్ చేసి 40 వీక్స్ టైంలో డెలివరీకి ఇండ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళలో సిజేరియన్ సెక్షన్సే చేస్తాము అని ఏమి ఉండదు. ఓన్లీ ఇఫ్ బేబీ మరీ 4 kg కంటే ఎక్కువ వెయిట్ ఉండి ఆర్ అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్ లైక్ బ్రీచ్ ఇట్లాంటివి ఉంటే తప్ప సిజేరియన్ సెక్షన్స్ ఏమి కంపల్సరీగా చేయడం ఏమీ జరగదు. షుగర్స్ అనేటివి కంట్రోల్లో ఉంటే ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ లాగానే వెళ్ళిపోతుంది.